ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణ చూడబోతున్నాం. సింహాచలమనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆ స్వామివారి అపురూపమైన పౌరాణిక, చారిత్రక నేపథ్యం. కాని ఇక్కడ మనం కేవలం ఒక పురాతన ఆలయం గురించి మాత్రమే మాట్లాడుకోవట్లేదు. యుగాల నాటి ఒక మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. ఇక్కడ చందనం అనేది కేవలం ఒక సాధారణ పూజాద్రవ్యం కాదు సుమా. అది భగవంతుని ఉగ్రరూపానికి, భక్తుల భక్తికి మధ్య ఉన్న ఒక అదృశ్యమైన పొర. అసలు మీకెప్పుడైనా ఈ సందేహం వచ్చిందా? సాధారణంగా గుడికి వెళితే దేవుణ్ణి కళ్ళారా చూసి తరించాలని ఎవరైనా ఆరాటపడతారు కదా. కాని సింహాచలంలో మాత్రం సంవత్సరంలో ఏకంగా 364 రోజులపాటు దేవుణ్ణి ఆ చందనం పొరల కిందే ఎందుకు దాచి ఉంచుతారు? అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ చందనోత్సవం ఆచారానికి అసలు మూలమేమిటి? ఆ విగ్రహాన్ని అలా కప్పి ఉంచాల్సిన అవసరమేమొచ్చిందంటారు? ఇక్కడే ఉందండి అసలు ట్విస్ట్. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఏడాదంతా అంటే 364 రోజులు కేవలం లింగాకారంలో చందనం పూతతోనే దర్శనమిచ్చే స్వామి సంవత్సరంలో కేవలం ఒకే ఒక్క రోజు 12 గంటలు తన నిజరూపంలో దర్శనమిస్తాడు. వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ పర్వదినం నాడు అర్ధరాత్రి నుండి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు మాత్రమే ఆ 12 గంటల అమూల్యమైన దర్శనం దొరుకుతుంది. మిగతా ఏడాది మొత్తం ఆ అద్భుత రూపం చందనంలోనే ఉండిపోతుంది. అసలు ఎందుకిలా జరగాలి? దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఈ రహస్యాన్ని ఛేదించాలంటే మనం నేరుగా వైకుంఠానికే వెళ్ళాలి. అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన ఎంతటి పరిణామాలకు దారితీసిందో తెలిస్తే అవాకవుతారు. మొదటి దశలో చూస్తే బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందనాదులు విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయవిజయులను శపిస్తారు. ఇక రెండవ దశలో ఆ శాపం వల్ల వాళ్లే భూలోకంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనే రాక్షసులుగా పుడతారు. ఇక మూడవ దశలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. సుముఖుడు అనే మరో ద్వారపాలకుడు దేవతలను అడ్డుకున్నందుకు అతడే ఆ రాక్షసుడైన హిరణ్యకశిపుడికి కొడుకుగా పుట్టాలని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే శపిస్తాడు. ఆ సుముఖుడే మన ప్రహ్లాదుడు. ఎంత కాంప్లెక్స్ స్టోరీనో కదా. ఇక్కడ కథలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింటేంటంటే ఆ రాక్షస రాజు అహంకారం, అరాచకాలు ఎలా పీక్స్కి వెళ్లాయో మనం స్పష్టంగా గమనించవచ్చు. విష్ణుమూర్తి చేతిలో తన సోదరుడు చనిపోవడంతో బ్రహ్మనుండి వరాలు పొందిన హిరణ్యకశిపుడు ఇక ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. దేవతలకు అందాల్సిన హవిస్సులను లాక్కున్నాడు. శ్రీహరి భక్తుడైన సొంత కొడుకునే ఎన్నో రకాలుగా చంపాలని చూశాడు. చివరికి ఏకంగా ప్రహ్లాదుడి తలపైన ఒక పెద్ద పర్వతాన్నే తీసుకొచ్చిపెట్టాడు. ఇక్కడే కథలో ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంటుంది. తన భక్తుడు ఆ పర్వతం కింద నలిగిపోతున్నాడని తెలియగానే శ్రీహరి ఊరుకుంటాడా? అస్సలు లేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గరుత్మంతుడిపై వాయువేగంతో బయల్దేరాడు. ఆ జెట్ స్పీడ్లో ప్రయాణిస్తూ గరుత్మంతుడికి అలసట రాకుండా ఒక చేత్తో అమృతం తాగిస్తూనే మరోపక్క కంగారులో కిందకు జారిపోతున్న తన వస్త్రాన్ని ఇంకో చేత్తో సర్దుకుంటూ వచ్చాడట. నేరుగా ఒక్క ఉదుటున దూకి ఆ పర్వతాన్ని తొలగించి తన భక్తుడిని కాపాడుకున్నాడు. ఈ సూక్ష్మమైన డీటెయిల్స్ వింటుంటే ఆ స్వామికి భక్తుల పట్ల ఉన్న ప్రేమ, కరుణ కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి కదూ. సరిగ్గా ఆ ఆపద్బాంధవ రక్షణ కార్యమే ఒక విశిష్టమైన అవతారానికి దారితీసింది. అదే వరాహ లక్ష్మీనరసింహస్వామి రూపం. ఇదొక అద్భుతమైన కాంబినేషన్ అండి. తండ్రి తమ్ముడైన హిరణ్యాక్షుడిని చంపిన వరాహావతారం తల, భవిష్యత్తులో తండ్రిని చంపబోయే నరసింహావతారం యొక్క సింహం తోక, మరియు మనిషి దేహంతో త్రిభంగముద్రలో వెలిసిన అపూర్వమైన రూపమిది. కేవలం ప్రహ్లాదుని కోరిక మేరకే స్వామివారు ఇలా ఒకే మూర్తిలో 2 అవతారాలు కలగలిసిన రూపంతో ఆ సింహగిరి పర్వతంపై వెలిశారు. సరే, ఇదంతా కృతయుగంలో జరిగింది. కాని ఆ తర్వాత కాలక్రమంలో ప్రహ్లాదుడు నిర్మించిన ఆ మొదటి ఆలయం ఒక పెద్ద పుట్ట కింద కప్పబడిపోయింది. మళ్ళీ అది ఎలా బయటపడిందో తెలుసా? ఆ తర్వాతి యుగంలో చంద్రవంశానికి చెందిన పురూరవ మహారాజు ఆకాశమార్గంలో తన దివ్య విమానంలో వెళ్తుండగా సరిగ్గా ఈ సింహగిరి ప్రాంతానికి రాగానే ఆ విమానం ఉన్నట్లుండి ఆగిపోయింది. కిందక దిగి వెతికితే ఒక పుట్టలో దివ్యకాంతులు విరజిమ్ముతున్న ఈ స్వామివారి విగ్రహం కనిపించింది. వెంటనే సమీపంలోని గంగధార నుండి 108 కుండల నీటితో అభిషేకం చెయ్యగా ఆ పుట్ట కరిగి ప్రాచీనమూర్తి మళ్లీ వెలుగులోకి వచ్చింది. వింటుంటేనే ఒళ్ళు గగురుపొడుతోంది కదా. పుట్ట కరిగి విగ్రహం బయటపడగానే పురూరవ మహారాజుకు ఒక అశరీరవాణిలాంటి ఆదేశం వినిపించింది.
అది మన అస్సలు మిస్టరీకి సమాధానం. నా నిజరూపాన్ని ప్రస్తుత మానవులు తట్టుకోలేరు, కాబట్టి నా విగ్రహాన్ని సంవత్సర కాలంపాటు చందనంతో కప్పియుంచు. అక్షయతృతీయ రోజున మాత్రమే నా నిజరూప దర్శనం కలిగేలా చెయ్యి. ఆ ఒక్క మాటతోటే మనం మొదట్లో అనుకున్న ఆ చందనం మిస్టరీ వీడిపోయింది. ఆ స్వామిలోని అపారమైన వేడిని, ఆ ఉగ్రరూపాన్ని సామాన్యులు తట్టుకోలేరనే కారణంతోటే ఏడాదంతా ఆ చందన పూతన్నమాట. ఇప్పుడు పురాణాల నుంచి కొంచెం పక్కకు వచ్చి ఈ అద్భుతమైన నిర్మాణ శైలిని చూద్దాం. సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ తూర్పు ముఖంగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే తూర్పు ముఖద్వారం ఐశ్వర్యానికి, సిరి సంపదలకు ప్రతీక. కాని దానికి భిన్నంగా ఈ సింహాచలమాలయం పడమర వైపు తిరిగియుంటుంది. ఎందుకంటే పడమర ముఖద్వారం భక్తులకు ఏ విషయంలోనైనా ముమ్మాటికి విజయాన్ని ప్రసాదిస్తుందని ప్రగాఢమైన నమ్మకం. శత్రువులపై, కష్టాలపై విజయం సాధించాలనుకునేవారికి ఈ పశ్చిమాభిముఖ ఆలయం ఒక అభయారణ్యంలాంటిది. ఇక ఆలయ నిర్మాణంలో మరో అత్యంత ఆసక్తికరమైన భాగం కప్పస్తంభం. గుడికి వెళ్లిన వాళ్లందరికీ దీని గురించి తెలిసే ఉంటుంది. ఆలయం ముందున్న మండపంలో ఉండే ఈ స్తంభానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. పూర్వకాలంలో రాజులు, భక్తులు స్వామివారికి ఇక్కడే కప్పాలు అంటే కానుకలు చెల్లించేవారట. అందుకే దానికి ఆ పేరొచ్చింది. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే ఈ స్తంభం కింద సాక్షాత్తు సంతాన గోపాలస్వామి యంత్రం ప్రతిష్ఠించబడి ఉందని చెబుతారు. అందుకే సంతానం లేని దంపతులు ఈ స్తంభాన్ని భక్తిగా కౌగిలించుకుంటారు. ఇది కేవలం ఒక రాతి స్తంభం కాదు, వేలాది మంది విశ్వాసానికి సజీవ సాక్ష్యం. సరే, ఇప్పుడు పురాణాల్నుంచి లిఖితపూర్వక చరిత్రవైపు చూద్దాం. ప్రాచీన రాజులు ఈ క్షేత్రానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. 11వ శతాబ్దం నుండే తూర్పుగాంగులు, రెడ్డిరాజులు, గజపతులు ఈ ఆలయానికి ఎన్నో దానాలు చేసినట్లు ఆధారాలున్నాయి. 1438లో ఏకంగా విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలతో కలిసి ఇక్కడికి వచ్చి ఎన్నో అమూల్యమైన కానుకలు సమర్పించారు. ఆ తర్వాత కొన్ని దండయాత్రల వల్ల కాస్త నష్టం వాటిల్లినా మళ్లీ 1604లో సర్వప్ప అశ్వరాయుడు అనే రాజు స్వామివారికి నిత్య పూజలను పునరుద్ధరించి నిర్వహణ కోసం నరవా అనే గ్రామాన్నే దానంగా రాసిచ్చేశారు. చరిత్రలో ఈ ఆలయానికున్న తిరుగులేని క్రేజ్కి ఇవే నిదర్శనాలు. కేవలం 32, అవును, ఇది 32 కిలోమీటర్లు. ఏంటా ఈ నెంబరని చూస్తున్నారా? సింహాచలంలో జరిగే అత్యంత పవిత్రమైన గిరి ప్రదక్షిణ దూరమిది. ఆషాఢ పౌర్ణమి నాడు లక్షలాది మంది భక్తులు కొండ కింద మొదలుపెట్టి ఏకంగా 32 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సింహగిరి పర్వతం చుట్టూ కాలినడకను ప్రదక్షిణ చేస్తారు. నేటి ఈ మోడ్రన్ రోజుల్లో ఇన్ని వసతులు ఉన్నప్పటికీ అంత శ్రమకోర్చి గంటల తరబడి నడుస్తూ ప్రదక్షిణ చేస్తున్నారంటే ఆ అప్పన్నస్వామిపై భక్తులకున్న ఆ భక్తి, ఆ కనెక్ట్ ఎలాంటిదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ముగింపుగా ఒక లోతైన ప్రశ్నను మనం మనస్సుల్లో ఉంచుకుందాం. యుగాల నాటి ఒక పౌరాణిక రహస్యం, ఆ ఉగ్రరూపం, ఏడాది పొడవునా ఉండే ఆ చందనపు పూత, ఇవన్నీ చూస్తుంటే ఒక్కటే అనిపిస్తోంది. యుగాలు మారినా నేటికీ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఈ క్షేత్రం ఎలా ఆకర్షిస్తూనే ఉంది? చెక్కుచెదరని ఆ విశ్వాసానికి కారణమేమిటి? ఆ సింహగిరి పర్వతంపైన ఉన్న అదృశ్య శక్తి, ఆ దైవిక అనుభూతి మాత్రమే దీనికి సరైన సమాధానమనడంలో ఎలాంటి సందేహం లేదు. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్